ఎవరైనా ఇలా తలుపు తెరుస్తారా? నీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఇక్కడ డబ్బులేమీ లేవు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు అరుస్తున్నారు? నీకేం కావాలి? అతను డబ్బులు అడుగుతున్నాడు. చూడు, ఇక్కడ డబ్బులంతా లేదు. ఏం చేస్తున్నావు? ఇవి నిన్ను చంపకూడదు. డబ్బులు ఎక్కడుందో నేను చెప్తాను. రా, నాతో రా, నేను చూపిస్తాను. రా. ఏయ్, వాడిని ఎందుకు పిలుస్తున్నావు? నేను వస్తున్నా అని చెప్పాను కదా, నువ్వు నాతో పాటు రా. వీడికైనా తెలిసిందే, 2 తాళాలు ఉంటే వాల్ట్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్, నీకేం ద్రోహం చేశాను? చెప్పాలంటే నేను ఈ బ్యాంకుకి ఎంప్లాయ్ కూడా కాదు.
మాకు ఒకే ఒక విషయమే తెలుసు. మంకీ మ్యానే ఈయన షూట్ చేశాడు. మంకీ మ్యానా? అవును సార్. మీకు ఆ న్యూస్ గుర్తుందా? ఒక అతను రోడ్లో అందర్నీ కాల్చి పడేస్తూ ఉన్నాడు. వాణ్ణి అందరూ మంకీ మ్యాన్ అని చెప్పారు. వీడు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాడు. ఏంటి? అవును సార్. ఆ తర్వాత వాడు మా ముగ్గురిని గన్ పాయింట్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే వీడు మంకీ మ్యాన్తో పాటు వచ్చాడా? లేదు సార్, మంకీ మ్యాన్ ఒంటరిగానే వచ్చాడు. వాడితో ఎవరూ రాలేదు. వాడు మాతో వాల్ట్ తెరిపించాడు. ఆ తర్వాత మమ్మల్ని తిరగమని చెప్పి మోకాళ్ళ మీద కూర్చోమన్నాడు. సార్, మేము తుపాకీ సౌండ్ విన్న వెంటనే భయపడిపోయాము. వాడు ఎవరిని ఎందుకు షూట్ చేశాడో తెలియలేదు. మేము తిరిగి కూడా చూడలేకపోయాము. తిరుగుంటే మమ్మల్ని షూట్ చేసేవాడు. కాసేపు తర్వాత ప్రజలు నడవడం మేము విన్నాము. అప్పుడే సార్ మేము లేచాము. వీడక్కడ చనిపోయి ఉన్నాడు. మంకీ మ్యాన్ కూడా లేడు సార్. ప్రశ్న అక్కడే ఆగింది. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో? సార్ మాకెలా తెలుస్తుంది? మేము అటుపక్క తిరిగి మోకాల మీద కూర్చున్నాం సార్. ఒక మంకీ మ్యాన్ బ్యాంకులోకి వచ్చాడు, బ్యాంక్ని దోచుకున్నాడు, ఒకరిని కాల్చి చంపేశాడు. ఉన్నట్టుండి వాడు ఈ వాల్ట్ రూమ్ లోపలికే వస్తున్నాడు. ఆ? మాకు నిజంగా తెలీదు ఎలా జరిగిందనేది. వాడేమైనా ఆకాశం నుంచి దూకాడా? ఇక్కడెక్కడో నుంచి వచ్చుంటాడు. వాల్ట్ రూమ్ క్లోజ్ చేస్తుంది. లోపలికి ఎవరూ వెళ్ళలేరు. మరి వీడు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో? చూడండి, నిజంగానే మాకేం తెలియదు సార్. చనిపోయిన వ్యక్తి ముందు నుంచే లోపలే ఉన్నాడంట. అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకే ఎవిడెన్స్ దొరకలేదు కదా. సరే, నాకు ఒక విషయం చెప్పండి. మిమ్మల్ని వాల్ట్ రూమ్ లోపల బంధించి ఉంచితే మీరు ఎంతసేపు ప్రాణాలతో ఉంటారు? అది మాకు తెలియదు సార్. సార్, ఇలాగే నన్ను కూడా ఒకసారి బంధించారు. పావుగంట తర్వాత శ్వాస తీసుకోలేకపోయాను. 15 minutes. అవును సార్. లోపల నుంచి గట్టిగా అరిచాను, కానీ బయట ఎవరికి వినిపించలేదు. నేను లోపల ఉన్న సంగతి మేనేజర్ గారు తర్వాత తెలుసుకున్నారు. ఆయన లోపలికి వచ్చి వాల్ట్ని ఓపెన్ చేశారు. లేకపోయి ఉంటే ఆ రోజే చనిపోయేవాడిని. ఐసీ. సరే, ఇతను ఆల్రెడీ వాల్ట్లో ఉన్నాడంటే ఎలా ప్రాణాలతో ఉన్నాడు? దాని తాళం మీ ఇద్దరి చేతుల్లోనే కదా ఉంది. వీడి దగ్గర ఎలా వచ్చింది? సార్, ఈ ఆటలో మీరు కూడా తోడు దొంగలా? ఆ? లేదు సార్, మేము నిరపరాధులం సార్. అరే, మేమేం చేయలేదు. నిజంగా మాకేం తెలియదు సార్. మీ బ్యాంక్లో ఒకడు చంపబడ్డాడు. కోట్ల కొద్ది డబ్బులు కనపట్ల. కానీ ఇవేవి మీకు తెలియదు కదా? సార్, దిమ్మ తిరిగే విషయం. మా దగ్గర ఉన్న తాళంతోనే ఆ వాల్ట్ ఓపెన్ అవుతుందన్న సంగతి మంకీ మ్యాన్కి తెలిసింది. దాని తాళం ఎప్పుడు మా దగ్గరే ఉంటుందని ఆయన ఎలాగో తెలుసుకున్నాడు. ఏంటి? అవును సార్. లోపలున్న వాళ్ళు ఎవరో వీడికి హెల్ప్ చేశారు. సార్, నేనేమనుకుంటున్నానంటే ఈ వాల్ట్ రూమ్కి ఇంకొక రహస్య దారి ఉంది సార్. అయ్యుండొచ్చు. సరే, కాస్త బాగా చెక్ చేయి. లోపల దారుండొచ్చు. వెళ్ళు. సార్, వాల్ట్ అంతా చెక్ చేశాను. బుల్లెట్ ఏమీ దొరకలేదు సార్. బుల్లెట్ లేదా? అవును సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బుల్లెట్ కనపడట్లా. అసలు ఈ వ్యక్తి ఎవరో తెలియట్లా. మంకీ మ్యాన్కి ఎందుకు వీటిని కాల్చాడు? అసలు ఆ మంకీ మ్యాన్కి ఎవరు? బయటికి వెళ్ళి అడుగుదాం. తప్పకుండా ఈ మంకీ మ్యాన్ని ఎవరైనా చూసే ఉంటారు, లేదంటే తెలుసుంటుంది. రండి. మంకీ మ్యాన్. ఈ రోడ్ బ్యాంక్కి ఎదురుగా ఉంది. ఆ మంకీ మ్యాన్ బ్యాంక్లోంచి తప్పించుకుని పారిపోయి ఉంటే డెఫినెట్గా వాడిని ఎవరైనా చూసే ఉంటారు. అవును సార్. తన వేషాన్ని చూస్తే ఎవరైనా ఖచ్చితంగా కనిపెడతారు. అంతేకాకుండా వాచ్మెన్ కూడా లేడు. ఉండుంటే మనకి హెల్ప్ చేసేవాడు. అక్కడున్న ఆ కొట్టు వాళ్ళని, ఆ ఆటో డ్రైవర్ని అడిగి చూద్దాం. ఎవరైనా చూసారేమో కనుక్కుందాం. అలాంటి వ్యక్తులు నేను ఎవరిని చూడలేదు సార్. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? పొద్దున్నుంచి సవారీ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఏ సవారీ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళి చచ్చారో ఏంటో. బ్యాంకు నుండి అనుమానాస్పదంగా ఎవరైనా వస్తే నాకు తెలిసిపోతుందండి. అసలు అతనికి ఎంత ధైర్యం?
బ్యాంకులోకి వెళ్ళి అందరినీ కాల్ చేశాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళడం మీరు ఇక్కడ చూసారా చెప్పండి. లేదు మేడం, అటువంటి వాళ్ళని నేను గమనించలేదు. సార్ మేము అందరి దగ్గర అడిగి చూసాం సార్, కానీ ఎవరికి వాడి గురించి తెలియదు సార్. ఎవరిని అడిగినా తెలియదనే చెప్తున్నారు. అవును సార్, అతను అక్కడి నుంచి బయటకు వచ్చింది ఎవరు చూడలే. ఇదెలా సాధ్యమైంది? వాడు బ్యాంక్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉండాలి కదా. ఉన్నట్టుండి ఎలా మాయమైపోయాడు? చనిపోయిన వ్యక్తి ఎలా వాల్ట్ రూమ్లో ఉన్నాడే అర్థం కావట్లేదు. ఇంకా మంకీ మ్యాన్ తన ఎలా మాయమయ్యాడో తెలియలేదు. పూర్వి, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తోంది. వాడు ఏ మంత్రాన్నో ఉపయోగించి ఉండాలి, అందుకే మాయమయ్యాడు. చూద్దాం అదేం మంత్రమో. నాకు తెలిసి ఈ వాల్ట్ రూమ్కి ఇంకొక దారే లేదు. సార్, అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేశాను. అతను వాల్ట్ లోపలికి ఎలా వచ్చాడో తెలిసింది. ఎలా? ఇలా చూడండి. ఐసీ ఇలాగే వాల్ట్లోకి వచ్చాడు. అవును సార్, హత్య చేసేదానికి అరగంట ముందే లోపలికి వచ్చాడు. ఆ గల్బా జరిగేటప్పుడు. మన స్టాఫ్ని అడుగుతాం అరగంట క్రితం ఇక్కడికి ఏం జరిగిందని. మంకీ మ్యాన్ చాలా కన్ఫ్యూషన్గా ఉన్నాడు. వాడు ఏ మంత్రం యూజ్ చేశాడో ఏంటో. నిఖిల్, నేను నిజమైన మంత్రం గురించి మాట్లాడలేదు. వాడు బ్యాంక్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ రోడ్డు వరకు వెళ్ళి ఉండడు. ఈ కాంపౌండ్ లోపల ఒకసారి చెక్ చేసి చూద్దాం. వాడు ఎక్కువగా మాట్లాడ్డాని అందరూ చెప్పారు. ఊరికే అరుస్తుంటాడట. అనవసరంగా మీరు షూట్ చేయకండి. బట్ ఎనీవే, జాగ్రత్తగా ఉండండి. సార్, పూర్వి, పైకి రా. ఓకే సార్. సార్, ఇది ఈ మంత్రంతోనే ఆ మంకీ మ్యాన్ మాయమైపోయాడు. అయితే తను మంకీ మ్యాన్ కాదు, వేషం వేసుకున్నాడా? ఆ, వాడు ఈ విగ్గు, మీసాలు, ఈ డ్రెస్సు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. అందుకే బయట ఉన్న వాళ్ళు వీడి గురించి ఏమీ చెప్పలేకపోయారు. అంతేకాదు, ఒకవేళ వీడికి బుల్లెట్ తగిలి ఉండొచ్చు. కానీ అక్కడున్న వాళ్ళు ఒకే ఒక బుల్లెట్ శబ్దం వినని చెప్పారు. అతనే వాల్ట్ రూమ్ లో చనిపోయాడుగా. కానీ అతన్ని ఎవరు కాల్చింది? ఒక కన్ఫ్యూషన్ తీరకముందే ఇంకొక కన్ఫ్యూషన్ వచ్చింది. వాణ్ణి షూట్ చేసింది ఎవరు, తర్వాత వాడు ఎలా మాయమయ్యాడో. అసలు ఆ వాల్ట్ రూమ్లో చనిపోయిన వాడికి వీడికి ఏమిటి కనెక్షన్? దొంగతనం జరగడానికి గంట క్రితం ఇక్కడ ఏమైనా జరిగిందా? ఇక్కడ ఈ చోట? అవును, ఫుటేజ్లో అది కనపడలేదు, ఎందుకంటే కెమెరా ఆఫ్లో ఉంది. కానీ ఇక్కడ ఏదో జరిగింది. ఇలా చూడండి, బ్యాంక్లో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేశాము. ఇది ఎక్కడైతే జరిగిందో అక్కడ మాత్రమే కెమెరా లేదు. ఇప్పుడు మాకు ఒక విషయం తెలిసింది. అందరూ అటువైపుకి తిరిగి పరిగెత్తారు. అప్పుడు ఏం జరిగిందని ఎవరికైనా గుర్తుందా? సార్, మీరు చెప్పినట్టు జరిగి ఉంటే దానికి ఈ దొంగతనానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఇవన్నీ కావాలని చేసినట్టుంది. మీ అందరి దృష్టి మళ్లించేలా
వాడు వాల్స్లో దాక్కున్నాడు. కానీ సార్ వార్డ్రూమ్ లోపలికి ఎవరు వెళ్ళగలరు? ఎందుకంటే అప్పుడప్పుడు మేము లోపలికి వెళ్ళొస్తాం, కానీ అక్కడ ఎవరూ లేరే. ఆ వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీ ఎవరికైనా ఏదైనా తెలుసా అసలేం జరిగిందని? సార్, ఒక లేడీ కళ్ళు తిరిగి పడిపోయింది. వాళ్ళెవరో ఎక్కడున్నారు? సార్, ఆవిడిక్కడ లేదు. సంఘటన జరిగే ముందే ఆవిడ వెళ్ళిపోయింది. అతని ఈ బ్యాంక్ కస్టమరా? లేదు మ్యామ్, నేను ఆవిడ అకౌంట్ గురించి కూడా అడిగాను. ఓ, బాగానే ప్లాన్ చేసినట్టున్నారు. తను కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు అందరూ తిన్ని చూసినప్పుడు వాడు లోపలికి వెళ్ళిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఫోటో తీ. డీటెయిల్స్ మొత్తం కావాలి. మంకీ మ్యాన్ ఖచ్చితంగా ఒక మనిషి. ఓకే సార్, మీరు నాతో రండి. సార్, వాళ్ళు వాల్ట్రూమ్లోనూ వాళ్ళని ఎందుకు చంపారు సార్? ప్లాన్లో ఏదో తప్పు జరిగినట్టుంది, అందుకే కాల్ చేశాడు. మంకీ మ్యాన్ గురించి తాగాకి ఏం కనిపెడతాడో మనం చూద్దాం. సార్, సార్ ఇక్కడ చూడండి, రక్తం. సార్, రక్త మరకలు ఇంతవరకు బ్యాక్ గేట్ దాకా వచ్చింది. అతనున్నాడే, ఈ బ్యాక్ సైడ్ నుంచి బయటికి వెళ్ళాడు. అందుకే ఫ్రంట్ గేట్లో ఉన్న వాళ్ళెవరూ వాడిని చూడలేదు. సరే, బ్లడ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. సార్, రక్తపు మరకలు ఇక్కడే పూర్తయ్యాయి. అంటే వాడు ఇక్కడి నుంచి ఏ బండ్లోనో వెళ్ళుంటాడు. ఒకటి బైక్లో వెళ్ళి ఉండాలి, లేదంటే రిక్షాలో. ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం రండి. చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి? అబ్బే, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి. అడగండి సార్. 11 గంటల నుంచి 12 గంటల్లోగా ఈ బ్యాంక్లోంచి ఎవరైనా బయటికి వెళ్ళడం చూసారా? తెలియదు సార్, మేము స్టాండ్కి ఇప్పుడే వచ్చాం. మనుషులు వచ్చి వెళ్ళేదారే, ఎవరినో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా అయితే ఆటోలో కూర్చుని వెళ్ళాడా? అలాగే అనిపిస్తోంది. సరే, మాకు మీ హెల్ప్ కావాలి. చెప్పండి సార్. ఈ హెల్ప్ మీరు చేయగలరు, ఎందుకంటే మీ నెట్వర్క్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఎంతమంది ఆటో తోలుతున్నారో వాళ్ళందరితోనూ ఈ విషయం చెప్పండి. 11 గంటల నుంచి 12 గంటల్లోగా ఈ గేట్లో ఎవరైనా సవారీని ఎక్కించుకున్నారా అని. ఖచ్చితంగా సార్. అవును సార్. ఇంకో విషయం, అతనికి బుల్లెట్ తగిలింది, గాయమైంది, రక్తం కూడా కారింది. సార్, రక్తం కారుతుందంటే ఖచ్చితంగా ఆటోలో పడుంటుంది. అవును, పని మొదలు పెట్టండి. అలాగే సార్. థ్యాంక్ యూ. అలాగే చేసేద్దాం. నువ్వు చేస్తావు కదా. సరే, చెప్పు అయితే. అన్నా, మీరందరూ కదా సిఐడికి హెల్ప్ చేస్తున్నారా? అవును. మీకు ఆ మనిషి గురించి ఏమైనా తెలుసా? ఈ బ్యాంక్ నుంచి బయటకు వచ్చి ఆటో పట్టుకున్నాడో లేదో కానీ నేనే వాడిని ఆటోలో ఎక్కిసి తీసుకెళ్లాను. నా ఆటో మొత్తం రక్త మరకలు. ఏం చెప్పమంటారు, 100 రూపాయలు కోడ్ అయితే 500 రూపాయలు రక్తం అయిపోయింది. అది సరే, నువ్వు అతను ఎక్కడ దింపావు? నేను వచ్చి వాడిని సిటీ హాస్పిటల్లో దింపాను. సిటీ హాస్పిటల్? సార్, శ్రేయ ఆ లేడీ ఫోటోని పంపించింది. తానే కళ్ళు తిరిగినట్టు నటించింది. ఈవిడ ఈ ప్లాన్లో ఉండుంటుంది. వీడెవరో ఆ మంకీ మ్యానే మనకు చెప్తాడు. సార్, వాడు వేషాన్ని మార్చుకున్నాడు. మనం ఎలా కనిపెడతాం సార్? వాడికి బుల్లెట్ తగిలింది కదా, ఖచ్చితంగా దొరుకుతాడు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. 2 అవర్స్ ముందు ఎవరైనా ఇక్కడ గాయాలతో వచ్చి అడ్మిట్ అయ్యారా? 1 minute.
ముగ్గురు వచ్చారు. అందులో ఒకరు లేడీ. ఆవిడ మీద బండి గుద్దింది. అలాగే 2 పిల్లలు గాలిపట ఆడుతున్నప్పుడు టెర్రస్ నుంచి పడ్డారు. కాదు, మేము వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, ఓ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. లేదు సార్, 2 గంటల ముందు ఎవరు అడ్మిట్ అవ్వలేదు. ఇదెలా సాధ్యం? వాడిని ఇక్కడే తీసుకొచ్చి దింపాడని చెప్పి ఆటో డ్రైవర్ చెప్పాడు కదా సార్ మనకి. ఒకవేళ వాడి ట్రీట్మెంట్ కోసం కాకుండా ఇంకెవరి ట్రీట్మెంట్ కోసం వచ్చుంటాడు. ఒక నిమిషం, ఇంకెవరినైనా అడ్మిట్ చేయడం కోసం ఇంకెవరైనా వచ్చారా? ఎందుకంటే ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ని తీసుకొచ్చి ఉండొచ్చు, లేదంటే ఎవరైనా ఫ్రెండ్ని. వాడు బాగా టెన్షన్లో ఉండుంటాడు. అవును సార్, మిస్టర్ అంకుష్ వచ్చారు. మిస్టర్ అంకుష్? అవును, ఆయన బిడ్డకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ఆయన దగ్గర డబ్బు లేవు. ఆయన ఈ రోజే వచ్చి డబ్బులు కట్టారు. డబ్బులు ఇచ్చేసారా? అవును మ్యామ్, 2 గంటలకి ముందు. అంతేకాకుండా ఆయన కాస్త బాధతో ఉన్నారు. అంకుష్ ఎక్కడుంటారు? ఒకవేళ డాక్టర్ పీయూష్ కూడా ఉండొచ్చు. అదిగో ఆవిడే అతని భార్య. థ్యాంక్ యూ. డాక్టర్ సార్, దయచేసి నా కొడుకు ఆపరేషన్ చేయండి. మీరు చెప్పినట్టుగా కౌంటర్లో నేను డబ్బులు కట్టేశా, ప్లీజ్. అంకుష్? అవును సార్. మేము సిఐడీస్. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. లేక నిన్ను మంకీ మ్యాన్ అని పిలవాలా? నీ భర్త ఒక నేరస్తుడు. సరే, నీ ఆయన్ని అడుగుదాం. అంకుష్, నీ ఆవిడతోనే చెప్పు మేమిక్కడికి ఎందుకు వచ్చాం. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, దయచేసి ఆపరేషన్ ఆపుకోండి సార్, ప్లీజ్ సార్. లేదంటే నాకు కొడుకు చనిపోతాడు సార్. సార్, నాకు కొడుకు. సార్ ప్లీజ్ సార్, దయచేసి నా కొడుకు ఆపరేషన్ జరగనివ్వండి. ఆ తర్వాత అవసరమైతే మీరు నన్ను చంపేయండి. చాలా సమయం గడిచిపోయింది సార్. నా కొడుకు చనిపోతాడు సార్. వాడి యొక్క పరిస్థితి మీరే చూడండి సార్. అంకుష్ ఎంత డబ్బు ఇచ్చాడు? ₹1,00,000 ముందే కట్టేశారు. కట్టాల్సిన 50,000 ఈ రోజే ఇతను కట్టారు సార్. డాక్టర్ గారు, నన్ను క్షమించండి, ఆ డబ్బు మాకు తిరిగి ఇవ్వండి. అది దొంగ డబ్బు. లేదు, అలా చేయకండి సార్. అవసరమైతే మీ కాళ్ళ మీద కూడా పడతాను సార్ నేను. డాక్టర్ సార్, లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయండి సార్. లోపలికి వెళ్ళండి సార్. ఆ డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను, కానీ ఆపరేషన్. డాక్టర్, నువ్వు కనుక నా కొడుకు ఆపరేషన్ చేయలేదనుకో, ఇక్కడే సూసైడ్ చేసుకుంటా. నా కొడుకు నా కళ్ళ మొదలు చనిపోతాడు. డాక్టర్, దయచేసి మీరు ఆపరేషన్ చెయ్యండి. డాక్టర్ గారు, అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది, డబ్బు సిఐడి ఇస్తుంది. ఇదిగోండి డాక్టర్ గారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎస్ సార్. చాలా థ్యాంక్స్ సార్, మీ సహాయాన్ని మర్చిపోలేను. ఎందుకురా థ్యాంక్స్? నేను నీకోసం ఏం చేయలేదు, నీ కొడుకు కోసం చేశాను. ఎక్కడ బుల్లెట్ తగిలింది? షర్ట్ వేపో. బుల్లెట్ తగిలిందిగా, షర్ట్ వేపో. లేదు, బుల్లెట్ ఏం లేదు సుధా. ముందు బుల్లెట్ తీయని, తర్వాత నీ పని చెప్తాను. సార్, అంకుష్, నువ్వెందుకు ఇలా చేసావు? నువ్వేం తప్పు చేసావు చెప్పు. బ్యాంక్ని దోచుకున్నాడు, 2 షూట్ చేశాడు. అందులో ఒకడు బ్యాంక్ వోల్ట్లోనే చనిపోయాడు. అంకుష్, లేదు సుధా. సార్, నేను వాడిని కాల్చలా. అవును, ఇదంతా నిజం. నేను బ్యాంక్ని దొంగలించా. నా కొడుకుని కాపాడటం కోసం, డబ్బు కోసమే నేను ఇదంతా చేశా. నేను నా ఓనర్ దగ్గర అప్పడిగాను, ఓవర్ టైం కూడా చేశా. ఫ్రెండ్స్ దగ్గర కూడా
డబ్బులు అడిగాను, కానీ ప్రతి ఒక్కరూ చేతులు వదిలేశారు. ఆ తర్వాత పూర్తి డబ్బులు నా వల్ల ఇవ్వలేకపోయా. నువ్వు బ్యాంక్లో దొంగతనం చేయడానికి హత్య చేశావు. అవును, బ్యాంకులో దొంగలించా. ఎందుకంటే నాకు వచ్చి వేరే ఎలాంటి మార్గం లేదు. నా కొడుక్కి ఆపరేషన్, దానికి అవసరమయ్యే డబ్బు సార్, అదంతా నా బుర్రలోనే తిరుగుతూ ఉండేది. అది ఆ మంకీ మ్యాన్ గురించి నేను విన్నాను. వాడు జనాల్ని భయపడతాడంట. అందుకే నేను డిసైడ్ చేశా, వాడిలా వేషం ధరించి బ్యాంకుని దొంగలిచ్చేస్తే పూర్తి తప్పంట ఆ మంకీ మ్యాన్ పైన పడుతుంది. ప్రజలందరినీ మోసం చేసి 5 కోట్లు తీసుకుని పారిపోయావు. 5 కోట్ల? అవును, 5 కోట్లు. ఎక్కడుందా డబ్బు? 5 కోట్ల? లేదు సార్, 5 కోట్లేం కాదు, కేవలం 1,00,000 రూపాయలే. కేవలం నా కొడుకు ఆపరేషన్ చేసే డబ్బులు మాత్రమే. కేవలం 1,00,000 రూపాయలు తీసా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరిని చంపలేదని కూడా చెప్తున్నావు. బట్ బ్యాంక్ వాల్ట్లో ఒకడు చనిపోయి ఉన్నాడు. పైగా 1,00,000 రూపాయలే దొంగిలించాలని చెప్తున్నావు. కానీ వాల్ట్లోంచి 5 కోట్ల రూపాయలు మిస్సింగ్. లేదు సార్, ప్లీజ్ సార్, దయచేసి నన్ను నమ్మండి. నిజంగా నా కొడుకు పైన ఒట్టేసి చెప్తున్నాను సార్. నేను ఊరికే తుపాకీ చూపించి బెదిరించి మేనేజర్ని, అలాగే అసిస్టెంట్ మేనేజర్ని వాల్ట్ యొక్క తాళం ఉపయోగిస్తానికి నేను చేశా. ఏమిటి? అతను ముందే వాల్ట్లో ఉన్నాడా? వెనకాల నుంచి షూట్ చేశారా? అవును సార్. అలా అయితే బుల్లెట్ తన వెముక పైన పడి ఉంటుంది. అలా అయితే ఫ్రంట్ నుంచి నీ దగ్గరకు వచ్చి పడిందా? అదే మేం మరోలా ఆలోచించాం, కానీ వాల్ట్లో ఇంకొకటి కూడా ఉన్నాడని ఇప్పుడే తెలుస్తోంది. సార్, ఇద్దరు వాల్ట్ రూమ్ లో ఉండుంటే ఇద్దరూ కలిసి దొంగతనం చేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరు ఒకే రూమ్ లోనే కదా ఉండాలి. బ్యాంక్లో పనిచేసేవాడే ఎవడో వీడితో చేతులు కలిపాడు. ఎందుకంటే వాల్ట్లోకి వెళ్లాలంటే 2 కీస్ ఉంటేనే వీలవుతుంది. అలా అయితే సార్ 5 కోట్లు వాళ్లే దొంగతనం చేసుంటారు, కానీ అంకుష్ పైనే నింద వేశారు. సార్, ఒకవేళ అంకుష్ దొంగతనం చేసేది ముందే తెలిసిందేమో, అండ్ దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయ్యుండొచ్చు. అంకుష్, బ్యాంక్లో నీకు ఎవరు హెల్ప్ చేశారు? లేదు సార్, ఎవరు చేయలా. ఇదంతా కూడా నేనే ఒంటరిగా చేశా. అలాగా? మరైతే నీకెలా తెలిసింది వాల్ట్ ఒక కీ మేనేజర్ దగ్గర ఉంటుంది, ఇంకొక కీ అసిస్టెంట్ దగ్గర ఉంటుందన్న విషయం? చెప్పరా? అంకుష్, ఇప్పుడంతా చెప్పే ఏమీ దాయికు. చెప్పాలంటే వీళ్ళు మనకి సహాయం చేశారు. వీళ్ళ వల్లే మన కొడుకు ప్రతాప్ ఈరోజు ప్రాణాలతో ఉండబోతున్నాడు. సార్, తనేం చేయలా. తను ప్రతిసారి నన్ను అడ్డుకుంటూ వచ్చింది. ఎవరతను? బలవంత్. వాడు ఆ బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాడే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ వాడు నిరపరాధి సార్. సరే, నీ ఫ్రెండ్ బల్వంత్ నిరపరాధి కాదు. నీ ప్లాన్ గురించి బలవంత్కి ముందే తెలుసు. అందుకే నింద నీ మీద వేసి వాల్ట్లోంచి 5 కోట్ల రూపాయలు దొంగిలించాడు. అంతేకాదు, వాడి పార్ట్నర్నే చంపేశాడు. ఆ వాల్ట్లో దాక్కున్న మరో వ్యక్తి ఖచ్చితంగా బల్వంతే అయ్యుంటాడు. సార్, ఏమైంది? మొత్తం స్టాఫ్ని పిలిపించారు సార్. అంతా ఓకే కదా? లేదు, ఓకే కాదు. మీ మధ్యలోనే ఒక ద్రోహి ఉన్నాడు. మా మధ్య ద్రోహి ఉన్నాడా? అవును, మీ యొక్క స్టాఫ్ మెంబరే దొంగకి హెల్ప్ చేశాడు ఈ బ్యాంక్ దోపిడీకి. మా బ్యాంక్ స్టాఫా? అవును, మేము దొంగని పట్టుకున్నాం. అది వాడి ఫ్రెండ్ బల్వంత్ సింగ్. ఎవరు బల్వంత్? ఎక్కడికి ఎస్కేప్ అవుతున్నావు? ఎక్కడికి? మిగతా డబ్బులు ఎక్కడున్నాయి? సార్, నాకేం తెలీదు. నేనేం చేయలా.
దొంగలించడానికి వాడికి నువ్వు హెల్ప్ చేసావు కదా, వాడికి సాయం చేయడం మాత్రం కాకుండా నువ్వు కూడా దొంగలించావు. సార్ మీరేం చెప్తున్నారు? అంకుష్ ఇక్కడ నుండి 50,000 మాత్రమే తీసుకువెళ్ళాడు. మిగతా డబ్బులు ఎక్కడా? సార్ మీరు నన్ను నమ్మండి, నా దగ్గర 10 పైసలు కూడా లేవు. అంకుష్ మాకన్నీ చెప్పాడు. నువ్వే కదా అతనికి చెప్పావు వాల్ట్ యొక్క తాళం ఎక్కడుండేదనేది. సార్ వాడి పిల్లడికి ఒంట్లో బాలేదు, వాడికి డబ్బు అవసరం ఉండింది. నువ్వు బ్యాంకుని దొంగలించనే ఆటకైతనంగా అన్నాను. అరే ఇరగదీస్తున్నావు కదా బాస్, బ్యాంక్ మొత్తం న్యూస్ అతనికి చెప్పేసు, ఇది ఒక ఆట. సార్ అదొచ్చి వీడు ఇంత పెద్ద పని చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. వాడు బ్యాంకుని దొంగలిస్తానే మొత్తుకున్నాడు. సార్ నేను వాడికి ఫోన్ చేసి చెయ్యొద్దని మొత్తుకున్నాను, కానీ వాడు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. నువ్వు ఆటకి చెప్పిన విషయం ఇప్పుడు ఒక జీవితంతో ఆడుకుంది. నిన్న నువ్వు ఎక్కడున్నావు? సార్ అంకుష్ చెప్పింది విన్న తర్వాత నేను చాలా భయపడిపోయా, అందువల్ల ఒక లీవ్ తీసుకున్నా. సరే, వాల్ట్ రూమ్లో ఒకడు చచ్చిపోయి ఉన్నాడు కదా, వాడు ఎవరో చెప్పు. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి, వాడు ఎప్పుడో ఒట్టే చెప్పినా నాకు తెలీదు. సరే. సార్ అంకుష్కి బల్వంత్కి ఇద్దరికీ చనిపోయిన వ్యక్తి గురించి ఏమీ తెలియట్లేదంటే అప్పుడు ఎవరికి తెలిసి ఉంటుంది? సార్ ఈ అంకుష్ మంకీ మ్యాన్ గా మరి బ్యాంకు దొంగిలించడానికి వచ్చాడు. అప్పుడు అదే సమయంలో ఇంకొక అతను వాల్ట్ రూమ్ లో ఉన్నాడు. అదే సమయంలో వాల్ట్ రూమ్ లో ఉన్న ఇంకొకడు అతనికి కాల్ చేశాడు. ఆ సమయంలో 5 కోట్లు దొంగిలించబడ్డాయి. ఒకే రోజులో ఒకే సమయంలో 2 దొంగతనం. ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. అంకుష్ మంకీ మ్యాన్ వేషం వేసుకుని బ్యాంకుని దొంగలించే విషయం ఎవరికో తెలిసింది. దాన్ని వాడు మంచి అవకాశం కింద చూసినట్టున్నాడు. బట్ సార్ బల్వంత్ గట్టిగా చెప్తున్నాడు తను ఏమీ చేయలేదని. ఈ ప్లాన్ గురించి ఇంకెవరికో పూర్తిగా తెలిసినట్టుంది. ఇద్దరూ వాల్ట్ రూమ్లో దాక్కున్నారు. మంకీ మ్యాన్ ఎప్పుడు వాల్ట్ రూమ్ని తెరుస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకడు ఇంకొకడిని కాల్ చేశాడు. ఆ బుల్లెట్ మంకీ మ్యాన్కి తగిలింది. మంకీ మ్యాన్ కొంచెం డబ్బులే దొంగలించాడు, కానీ కాల్చిన వాడు ఎక్కువ డబ్బులు దొంగలించాడు. అప్పుడు ఈ దొంగతనము హత్య అంకుష్ మీద వేయటానికి ప్రయత్నించాడు. ఖచ్చితంగా వాడు బ్యాంక్కి చెందినవాడై ఉంటాడు. వాడు బల్వంత్ ఇంకా అంకుష్ మాటని దొంగచాటుగా వినుంటాడు. అవును సార్, అంటే వాల్ట్ రూమ్ తెరవటానికి తాళం యూజ్ చేస్తున్నాడు. కానీ సార్ ఈ వాల్ట్ రూమ్ కీస్ మేనేజర్ లేక అసిస్టెంట్ మేనేజర్ దగ్గర కదా ఉంటాయి. వాళ్ళ గురించి ఏం తెలిసింది? సార్ అది నిన్నటి నుంచి ఇద్దరిని మేము ఫాలో చేస్తూనే ఉన్నాం, కానీ ఇంతవరకు మనం సందేహపడేలాగా ఎటువంటి క్లూస్ దొరకలేదు. వాళ్ళ కుటుంబం గురించిన రిపోర్ట్ దొరికిందా? సార్ అసిస్టెంట్ మేనేజర్ పెళ్ళైన వ్యక్తి, తన భార్యతో ఉంటున్నాడు. ఇక మేనేజర్ బ్యాచులర్. వాళ్ళింటికి ఒక పని మనిషి వచ్చి వెళ్తుంది. ఆ దొంగ గురించి ఏదైనా తెలిసిందా? కాదు. ఆ విషయం ఎలా జరిగిందో ఇక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. చూడు, నా ఉద్యోగం ఎప్పుడు ఊరుతుందో తెలీదు. అసలు నీ పనిలో ఎందుకు ఇబ్బంది? బ్యాంకును దొంగలించింది నువ్వా? జరిగిన అన్ని విషయాలు నేను అక్కడ ఉన్నప్పుడే జరిగాయి. హలో, ఏంటి? ఓ గాడ్, ఏమైంది? ఏంటి సమస్య నీకు? ఫోన్ చేసింది ఆడిటరే. కనిపించకుండా పోయిన డబ్బులు 5 కోట్లు కాదు 10 కోట్లు. ఏంటి? నువ్వు 5 అని చెప్పావుగా? మొదట్లో లెక్క పెట్టినప్పుడు 5 కోట్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు లెక్క తీస్తే 10 కోట్లు లేవంట. గౌరీ, ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అరే కాస్త ఆగు. సార్ మీ టిఫిన్. ఆకలి లేదు సార్ రాత్రి కూడా ఏమీ తినలేదు, భోజనం అంతా అలాగే ఉంది. ఆకలి లేదని చెప్పాను కదా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఒక్క నిమిషం, సారీ, నేను నిన్ను అరవకుండా ఉండాల్సింది. నా మైండ్ బాలేదు. సరే పర్వాలేదు. చెప్పు. ఏంటి? ఆర్ యూ ష్యూర్? 5 కాదు 10 కోట్ల? ఓ మై గాడ్, నేను ఇన్వెస్టర్స్కి ఏం సమాధానం చెప్పను? ముందు హత్య, ఇప్పుడు ఇదినా? సరే వదులు, వేరేదైనా తెలిస్తే చెప్పు నాకు. అలా అంటే 10 కోట్లు కనిపించలేదా? 5 కోట్లు కాదా?
నేనే కత్తి లోపలికి పెట్టు. కుదరదు. సార్, బ్యాంక్లో ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిన ఆవిడ ఫోటో పంపించింది. సడన్ గా నీకేమైంది? ఏమైందా? నా దగ్గర అబద్ధం చెప్పావు. మోసగత్తివి. నువ్వొక పని మనిషివి, అందువల్ల మర్యాద ఇచ్చి మాట్లాడు. పార్ట్నర్స్ ఎప్పుడూ అర్హత చూడరు మేడం. నువ్వే కదా చెప్పావు దీంట్లో మనకి సరైన భాగం దక్కుతుందని. అవును, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వేం చెప్పావు? బ్యాంకులో 5 కోట్లు పోయినాయని చెప్పావుగా. అదే చెప్తున్నాను. 5 కోట్లు దొంగతనం జరిగింది. అబద్ధం. 10 కోట్లు కనిపించలేదు. పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. 5 కోట్లు దొంగతనం జరిగింది. లేదు, 10 కోట్లు. మా అయ్యగారు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. చెప్పవే, మిగతా డబ్బు ఎక్కడుంది? నీకేమైనా పిచ్చెక్కిందా? వేరే ఏ డబ్బులు లేవు. అయితే మా అయ్యగారు ఎందుకలా చెప్పారు? అది నాకు తెలీదు. నువ్వు ముందు ఆ కత్తి లోపల పెట్టు. ఒకవేళ నీ దగ్గర ఎవరో ఆడుతున్నారు. ఎవరో ఆటలాడటం లేదు. మా అయ్యగారు ఫోన్లో 10 కోట్లని చెప్పడం విన్నాను. అరే భగవంతుడా, మనల్ని వలలో మాటించడానికి ఎవరో ప్లాన్ చేశారు. ఏంటి? అవును, పోలీస్ వాళ్లే అయ్యుండొచ్చేమో. నువ్వేమో ఒక పిచ్చిదానివి, వాళ్ళని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఎవ్వరు వలలో మాటించలేదు. గన్ను కింద దించు. అసలు నిజం ఏంటంటే 10 కోట్ల రూపాయలు దొంగలించారు. నా భర్త కూడా ఇదే చెప్పారు. ఏంటి? అప్పుడు మన ముగ్గురిని మోసం చేశారా? అవును. చూసారా, వీడు ఇక్కడే ఉంటాడని చెప్పానుగా. మనల్ని మోసం చేసింది వీడే. మనోజ్, మీరిక్కడ ఏం చేస్తున్నారు? పోయిన డబ్బుల్లో మేము భాగం ఆడడానికి వచ్చాం. నేను చెప్పాను కదా మీకు మీ భాగం దొరుకుతుంది. అయితే ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇలా చూడండి, మనం ఎప్పుడూ కలిసి ఉండకూడదనేది మీకు తెలుసు కదా. ఇలా చూడు, మేము ఏం చేయాలో అది నిజాయితీగా చేశాం కదా. మేము 2 వోల్ట్ ఒక డూప్లికేట్ కీ ఇచ్చాం. తన యజమానికి ద్రోహం చేసింది. నా భర్త పనిని నేను ప్రమాదంలో పెట్టాను. ఇలా చూడండి, మీరిద్దరూ కలిసి చాలా మంచి పని చేశారని నేను ఒప్పుకుంటున్నాను. నేను కూడా. నేను మైకంతో పడున్నప్పుడు ఇదంతా జరిగింది. అప్పుడే మీ వాళ్ళు వాల్ట్ రూమ్ లోపలికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చిక్కుకున్నారు. నాకంతా తెలుసు. మీరందరూ చాలా కష్టపడ్డారులే, కానీ ఉపకారం ఏం చేయలేదులే. నేను లోపల దాక్కుని నా ఫ్రెండ్ని షూట్ చేశాను. అప్పుడే నిందంతా మంకీ మ్యాన్ మీద పడుతుంది. ఆ రోజు బల్వంత్ మాట వినకుండా ఉండుంటే నేను ఇదంతా జరిగేదే కాదు. ఇలా చూడండి, నాకు నా భాగం దొరికితే చాలు. మీ భాగం మీకు చేరుతుంది. నేను అదే ఇష్టపడుతున్నాను. అయితే మా షేర్ ఇవ్వు. 2 కోట్లు. అరే, ఇదేంటి 2 కోట్లు? అందరికీ ₹1 కోటి దొరుకుతాయి. ఏంటి 1 కోటి? బ్యాంక్లో 10 కోట్లు దొంగతనం జరిగిందంటే ఒక్కొక్కళ్ళకి 2 కోట్లు కదా రావాలి. 10 కోట్ల? ఏయ్, మీకంతా ఏమైనా పిచ్చి పట్టిందేంటి? నోటికొచ్చింది వాగుతున్నారు. ఏంటి 10 కోట్లు? బ్యాంకు నుంచి కేవలం 5 కోట్లే వెళ్ళాయి. మీకు 10 కోట్లని చెప్పింది ఎవరు? మేమే. సిఐడినా? ఏయ్, అందంగా పథకం వేసి బ్యాంక్ ని దోచుకున్నారు. పైన నిఖిల్, వీడిని బయటికి తీసుకువెళ్ళు. అందరినీ తీసుకువెళ్ళు. పూర్వీ, సార్,
సిఐడి. అద్భుతం. బ్యాంక్ సీఈఓ భార్య తామరావు. ఆ, మీరు సిఐడి వాళ్ళు నా పనిని పాడు చేయడానికి వచ్చారా? సారీ. సారీ? ఎందుకోసం సారీ చెప్తున్నారు? మీ ప్లాన్ని మేము చెడగొట్టాం కదా. నా ప్లాన్ మాత్రం సక్సెస్గానే అయ్యుంటే నేను మిగతా బ్యాంకులు కూడా దోపిడీ చేసేదాన్ని. మనోజ్ ఆల్రెడీ ఇంకొక వ్యక్తితో బ్యాంక్ వాల్ట్ లోపల దాక్కుని ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, డబ్బుని ఎప్పుడు ఎక్కడ దాచిపెట్టావు? మనోజ్ వాల్ట్ నుంచి బయటకు వస్తుంటే ఎవరూ ఎందుకు చూడలేదు? ఎప్పుడైతే మంకీ మ్యాన్ డబ్బుతో పాటు పారిపోయాడో అప్పుడు మనోజ్ కూడా వాడి వెనకతలే బయటకు వచ్చేశాడు. నీకు సూపర్ బ్రెయిన్ ఉంది, కానీ నువ్వు దాన్ని తప్పుడు మార్గంలో వాడుకున్నావు. మంచి విషయాన్ని తప్పుడు మార్గం కోసం వాడుకుంటే శిక్ష పడుతుంది. ఇప్పుడు మీ అందరికీ శిక్ష తప్పదు. జైల్లో ఊచల్లక పెట్టండి.